నమస్తే మిత్రులారా, నేను మీ జల్లి శంకర్ని. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కరే కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసు వాళ్ళు ఇద్దరు కలిసి దాడి చేశారు. ఎవరి మీద? బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు అయ్యా అంటే, మరి కాంగ్రెస్ వాళ్ళకు రాష్ట్రంలో ఏ సమస్య లేదా? కాంగ్రెస్ వాళ్ళ పరిపాలనలో 3 పువ్వులు 36 కాయల లెక్క అద్భుతంగా పరిపాలన సాగుతూ ఉందా? అంత అద్భుతంగా ఉన్నదా? లేకపోతే సమస్యలన్నింటినీ సైడు పట్టించడం కోసము, చర్చను పక్కదారి పట్టించడం కోసము ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారో అర్థం కాదు. చాలా విచిత్రంగా ఉంటుంది వీళ్ళ వ్యవహారం కూడా, చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో వడ్లు కొనుగోలు చేయక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇప్పటికీ ఇంకా ఒకవైపు ఋతుపవనాలు వచ్చేస్తున్నాయి, వర్షాలు పడుతూనే ఉన్నాయి ఆడఈడ, ఇప్పటికే పొలాల సాగు కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఆ వర్షానికి వడ్లు తడిసి మొలకెత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారు రోడ్ల మీద, కళ్ళాల మీద, ఐకేపీ సెంటర్లల్లో. అవి కొనుగోలు చేయడానికి చేత కాదు వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి, రాష్ట్ర ప్రభుత్వానికి. దాని మీద మాట్లాడరు ఏ కాంగ్రెస్ కార్యకర్త కానీ ఎవరు కానీ. మరొక వైపు ఈ అందాల పోటీల మీద ఏదో ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మిస్ ఇంగ్లాండ్ అందాల పోటీల నుంచి మధ్యలో నుంచి వెళ్ళిపోయి రాష్ట్ర ప్రభుత్వం మీద ఇకనటువంటి అందాల పోటీ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ మీద సంచలన ఆరోపణలు చేసింది ఆమె. నన్ను ఒక వేశ్య లెక్క చూస్తున్నారు, అక్కడ పెద్ద పెద్ద ధనవంతుల ముందు ప్రదర్శనలు చేపిస్తున్నారు, చిన్న చిన్న గౌన్లు వేసుకోమంటున్నారు, మేకప్ వేసుకొని పొద్దుకులు ఉండమంటున్నారు. ఒక టేబుల్ ఏర్పాటు చేసి ఆ టేబుల్ దగ్గర ఇద్దరు తీసుకుపోయి కూర్చోబెడుతున్నారు. అక్కడ అందరూ మగవాళ్ళే ఉంటున్నారు, వాళ్ళని ఎంటర్టైన్ చేసేటువంటి విధంగా చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే నాకు ఒక వేశ్య లెక్క, నేను వేశ్యనా అన్నటువంటి అనుమానం కలుగుతుంది అంటూ ఆమె అక్కడికి వెళ్ళి ఒక జాతీయ పత్రికకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, అక్కడ ఫేమస్ అయినటువంటి పత్రికకి. ఈ చర్చ బాగా డ్యామేజ్ అవుతూ ఉంది. ఒక తెలంగాణనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇది డ్యామేజ్ అవుతూ ఉన్నది, దేశం పరువు కూడా పోతూ ఉన్నది. మరి దీన్ని సైడ్ పట్టించడానికా, మరి వడ్ల కొనుగోలు సమస్యను సైడ్ పట్టించడానికా, లేకపోతే ఈడీ ఛార్జ్ షీట్లో నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టింది, మరి ఆ చర్చను పక్కదారి పట్టించడానికా, లేకపోతే ఇప్పుడు ఇంకొక వానాకాలం సీజన్ వస్తున్నది, ఇప్పుడు రైతు భరోసా వేయాలి రైతులకు, ఇంకా వీళ్ళు ఏది ఉలుకులేదు పలుకులేదు ప్రభుత్వం నుంచి, మరి దానికోసమా దేనికోసమా తెలియదు కానీ కొత్త దుకాణాన్ని ముంగలు పెట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. సిరిసిల్లని టార్గెట్ చేసిరు ఇప్పుడు. సిరిసిల్ల ఎందుకంటే కేటీఆర్ గారు కాన్స్టిట్యున్సీ కదా, కేటీఆర్ గారు కదా ఎమ్మెల్యే దానికి. సో ఆయన క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి, క్యాంప్ ఆఫీస్లో మేము రేవంత్ రెడ్డి ఫోటో పెడతాము అని చెప్పేసి ఒక 100-150 మంది కార్యకర్తలు ఒకటేసారి దూసుకొస్తారు క్యాంప్ ఆఫీస్ సైడ్. ఒకసారి మీకు ఆ వీడియోలు చూపించిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ ఈ వీడియో చూడండి, ఇగో చూడండి ఎట్టు వస్తారు. అందరి చేతిలో రేవంత్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి. ఇగో ఇంకో ఇట్లా కొందరిని వ్యాన్ ఎక్కించారు. తర్వాత ఇంకొంతమంది ఉన్నాడు ఇక్కడ. ఇగో ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కార్యకర్తలు తోపులాట జరుగుతూ ఉంది, మధ్యలో పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇక చూడ ఎట్ట కొడుతురు. ఇక అబ్బా. ఇంకో ఇట్లా ఈ కొట్టిన దాంట్లో ఈ ఫోటోలు కనపడుతున్నాడా? ఇంకో ఇట్లా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇట్లా దెబ్బలు తాకినాయి బాగా. ఇగో దాంతోపాటు ఇంకో ఇక్కడ చూడండి, ఇంకో ఈయన చెయ్యి మీద కొట్టిరు. ఇంకో మామూలు కొట్టలే, చూడు ఎంతలో వాసింది. ఇంకో కాళ్ళ మీద కూడా ఒయ్యి అమ్మ బాబా కమిలిపోతాడు కొట్టిరు. ఇదా ఇంకా ఈయన ఈపి మీద చూడరు ఎట్టా ఉన్నాయో. ఇక ఇది పోలీసు వాళ్ళు ఎవరైతే దాడి చేయడానికి వచ్చిరో వాళ్ళని నిలువరించాలి పోలీసు వాళ్ళు. కానీ పోలీసు వాళ్ళు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి చేశారు. సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చక్రపాణి అనేటాయన మీద కూడా భయంకరంగా కొట్టిరు. ఇవన్నీ ఎందుకు? ఇవంతా చర్చను పక్కదారి పట్టించడం కోసం. ఎందుకంటే ఈడీ కేసులో రేవంత్ రెడ్డి పేరు రావడం, ఇటు ప్రపంచవ్యాప్తంగా దేశం పరువు పోవడం, రాష్ట్రం పరువు పోవడం, ఆ మిస్ ఇంగ్లాండ్ చేసినటువంటి ఆరోపణలతోటి ఆ డ్యామేజ్ మొత్తం కంట్రోల్ చేసుకోవడం కోసం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సరే, రేవంత్ రెడ్డి ఫోటో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఉండాలి కదా, తప్పే ఉంది, పెట్టాలి కదా అని చెప్పేసి అడగొచ్చు. బరాబర్ పెట్టాల్సిందే. కానీ ముందు ఎడబెట్టాలి? కాంగ్రెస్ పార్టీలకు పోయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులలో ముందు పెట్టాలి. ఇప్పుడు పటాన్చేరు ఎమ్మెల్యే ఉన్నాడు గూడెం మైపాల్ రెడ్డి, ఆయన క్యాంప్ ఆఫీస్లో ఇప్పుడు కేసీఆర్ ఫోటోనే ఉన్నది. నువ్వు కేసీఆర్ ఫోటో తీసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలి కదా అంటే, నాకు కేసీఆర్ ఇష్టం, నేను కేసీఆర్ ఫోటోనే పెట్టుకుంటా, క్యాంప్ ఆఫీస్ అంటే నా ఇల్లు ఇది, నాకు నచ్చిన వాళ్ళ ఫోటో పెట్టుకుంటా నేను అని చెప్పేసి ఆయన బహిరంగంగానే చెప్పిండు. రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి డైరెక్ట్గానే చెప్పిండు ఆయన. మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేనే పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు రేవంత్ రెడ్డి ఫోటోని. అసలు ఆ ఫోటో పెట్టుకోవడం వల్ల వచ్చేదేముంది, పోయేదేముంది రాష్ట్రానికి? సొంత పార్టీ ఎమ్మెల్యేనే రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోవడానికి ఇష్టం చూపించడం లేదు. పోనీ అక్కడ కేటీఆర్ క్యాంప్ ఆఫీస్లో కూడా పెట్టుకోవాలి,
కానీ కేటీఆర్కి మరి ప్రోటోకాల్ విషయంలో ఆయనను కూడా ఫాలో అవ్వాలిగా. మొన్న ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ఏదో జరిగింది ఆడ సిరిసిల్ల. మరి జరిగితే మరి ఆ స్థానికంగా ఎమ్మెల్యే లేరా? ఎమ్మెల్యేని విలువరా? ఎమ్మెల్యేని ఫ్లెక్సీలలో వేయరా? ఇవేమీ లేకుండా ఏకంగా కలెక్టరే, ఒక రేవంత్ రెడ్డి ఫోటో ఉన్నది, ఒక ఫ్లెక్సీ ఉన్నది, కలెక్టరే ఆ కార్యక్రమం చేసేసిండు. స్థానిక ఎమ్మెల్యేకి ఇంటిమేషన్ లేదు, ఏమీ లేకుండా. ఇగో ఇట్లా వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ ప్రతి దగ్గర నడుస్తాయి. ప్రోటోకాల్ వ్యవహారం ఇక్కడనే కాదు. ఎమ్మెల్యేలను గుర్తిస్తున్నారా? కనీసం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అధికారిక కార్యక్రమాలకు పిలుస్తున్నారా ప్రోటోకాల్ ప్రకారం? కామారెడ్డి ఎమ్మెల్యే బీజేపీ ఆయన అసెంబ్లీలోనే మాట్లాడాడు కదా, అరే ఏ అధికారిక కార్యక్రమానికి మమ్మల్ని పిలుస్తలేరు, ప్రోటోకాల్ ఫాలో అవుతలేరు అని చెప్పేసి. దాంతోపాటు జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజశేఖర గారు కూడా ఇదే ప్రోటోకాల్ అంశం మీద చాలాసార్లు మాట్లాడారు. దాంతోపాటు హుజురాబాదు పాడి కౌశిక్ రెడ్డి ఇదే విషయాన్ని చాలాసార్లు మాట్లాడిండు. అసలు ఎమ్మెల్యేలు అన్నటువంటి దాన్ని పట్టించుకుంటలేరు, కాంగ్రెస్ వాళ్ళతోనే చేస్తున్నారు అన్ని కార్యక్రమాలు అని చెప్పేసి. ముందు ప్రభుత్వం చక్కగా ఉంటే ఇవన్నీ ఉండవు, ప్రోటోకాల్ వీళ్ళు ఫాలో అవ్వరు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి బాగా డ్యామేజ్ అవుతా ఉంది కాబట్టి ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడం కోసము ఫోటోలు పట్టుకొని దుకాణం స్టార్ట్ చేశారు సిరిసిల్ల. దానికి పోలీసు వాళ్ళు ఒత్తాసు పలకడం. పోలీసు వాళ్ళు మరి వాళ్ళని నిర్వహించి తీసుకుపోవాలన్నా వాళ్ళు ఎంత అవహేళనగా మాట్లాడుతుంటే ఎక్కిరిస్తున్నట్టు బొబ్బ కొడుతున్నారు ఆ వ్యాన్లు ఎక్కుకుంటా. అంటే రెచ్చగొట్టేటువంటి ధోరణి అనమాట. అవతల పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టేటువంటి ధోరణి. ఇదేం తరీకా? ఇవి చిల్లర రాజకీయాల్లో కనిపిస్తలేవా? మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల గురించి మాట్లాడండి, అవి నెరవేర్చేమని చెప్పండి. లేకపోతే రైతులకు వాళ్ళ రైతుల ఒడ్లు కొనకుండా ఇంకా ఇబ్బందులు పడుతుంది, దాంట్లో గురించి మాట్లాడండి. ఏవి లేకుండా ఇప్పుడు దీన్ని రాజకీయంగా ఒక చర్చ తేవాలి. ఇప్పుడు సాయంత్రం దీని మీద చర్చ కావాలి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఫోటో ఉండాలన్నా వద్దా, ఏం జరగాలి ఏంటి అనేది ఒక చర్చ కావాలి. దానికోసం ఈ రకమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉన్నది. నిజంగా కూడా రాష్ట్ర రాజకీయాలు నిజంగా ఎక్కడికి పోతా ఉన్నాయో అర్థం కావట్లేదు. ఓవైపు గోదావరిలను చంద్రబాబు నాయుడు తరలించకపోతా ఉంటే స్పందించడానికి మన మంత్రులకు సమయం లేదు, మన ముఖ్యమంత్రికి సమయం లేదు, మన నీటిపారుదల శాఖ మంత్రి దానికి అసలు ఆ సోయే లేదు, మన అధికారులకు సోయే లేదు. వీటి మీద చర్చ జరగొద్దు. ఇగో ఇట్లా రాజకీయాల కోసం ఫోటోలు పట్టుకొని ఒక పార్టీ ఆఫీస్ మీదకి, ఒక క్యాంప్ ఆఫీస్ మీదకి పోయి ఈ రకంగా చేయాలి. ఇది ఇప్పుడే కాదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన రోజు మీరు ప్రగతి భవన్ వ్యవహారాన్ని మీరు చూసే ఉంటారు. ప్రగతి భవన్కి ఒక దొంగలు మూకపోయినట్టు పోయి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఒక దండు లెక్క లోపలికి పోయి కేసీఆర్ పేరుని కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ బోర్డు ఉంటుంది కదా, నేమ్ ప్లేటు, శిలాపలకము, ఆ శిలాపలకం దగ్గర మొత్తం బురద తీసుకుపోయి పూసిరు. ఇలాంటి పైశాచిక ఆనందము అదైంది. దాని తర్వాత చాలా భువనగిరిలో వాళ్ళ పార్టీ ఆఫీస్ మీదే దాడి చేసిరు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీదే కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి కేసీఆర్ ఫోటో నేలకేసి కొట్టి ఓడు తంతాడు, ఓడు కిందేస్తాడు, ఎట్లా పడితే అట్లా చేస్తాడు. ఇట్లాంటివన్నీ చేసిరు. ఇది నిజంగా పైశాచిక ఆనందమే. అంటే ఎక్కడైతే ప్రభుత్వానికి ఎప్పుడైతే డ్యామేజ్ అవుతూ ఉంటుందో, రేవంత్ రెడ్డికి ఎప్పుడైతే డ్యామేజ్ అవుతూ ఉంటుందో ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడం కోసం, ఆ చర్చను పక్కదారి పట్టించడం కోసం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు రాష్ట్రంలో రైతుల నుంచి వ్యతిరేకత వస్తూ ఉన్నది. ఇటు అందాల పోటీ నిర్వహించి ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది, అది పెద్ద డ్యామేజ్ అయింది. రోజుకో భాగవతం బయటకు వస్తుంది దానికి సంబంధించి. ఇక అవన్నీ పక్కదారి పట్టించడం, ఓవైపు ఈడీ కేసు, ఓవైపు గోదావరి జలాలు, ఈ అన్నిటి మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఆ చర్చను తప్పుదారి పట్టించడం కోసం, ఆ చర్చను పక్కకు పట్టించడం కోసం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ వ్యవహారంలో అర్థం చేసుకోవాలంటే ప్రజలకు అక్కడికి వచ్చే కార్యక్రమాల విషయంలో ఏమైనా మాట్లాడుతుంది దాన్ని సైడ్ పట్టించే కుట్రని ప్రభుత్వమే పన్నుతూ ఉన్నది, వేరే ఇతర శక్తులు కాదు. దానికి పోలీసులు ఒత్తాసు పలుకుతారు. దానికి సిరిసిల్ల ఘటననే బెస్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్.